ప్రెజెంట్ మనం ఒక షాకింగ్ సస్పెన్స్ఫుల్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక సాధారణ మర్డర్ కేసు అయితే కాదు. ఇందులో పాలిటిక్స్, కాన్స్పిరసీ, వైరల్ వీడియోలు, అరెస్టులు అన్నీ ఉన్నాయి. అదే శ్రీకాళహస్తి రాయుడు మర్డర్ కేసు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ను షేక్ చేసింది. జనసేన పార్టీ లీడర్ వినుతా కోట, ఎమ్మెల్యే టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డిల మధ్య యుద్ధాన్ని మొదలెట్టింది. ఎవరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? శ్రీనివాస్ ను బలిపశువు చేసింది ఎవరు? ప్రీ ప్లాన్ మర్డర్ చేశారా? అంతకుముందే తెలుసా అనేది క్లారిటీగా ఫస్ట్ నుంచి తెలుసుకుందాం. ముందుగా బ్యాక్గ్రౌండ్ నుంచి చూద్దాం. శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. కానీ ఇక్కడ పాలిటిక్స్ కూడా హాట్ గా కొనసాగింది. వినుతా కోట జనసేన పార్టీలో శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్. ఆమె భర్త కోట చంద్రబాబు. వీళ్లకు డ్రైవర్ గా, పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు శ్రీనివాస్ అలియాస్ రాయుడు. రాయుడు సాధారణ డ్రైవర్ కాదు. వినుతా కోట ఫ్యామిలీతో చాలా కాలం నుండి క్లోజ్ గా ఉండేవాడు, నమ్మకస్తుడు కూడా. కానీ ఇక్కడే స్టోరీలో ఒక ట్విస్ట్ మొదలైంది. జూలై 2025లో ఒక రోజు చెన్నైలోని కూవం నది దగ్గర ఒక డెడ్ బాడీ పోలీసులకు దొరికింది. పోలీసులు తొందరగానే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే అది రాయుడుదే అని తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ను బట్టి చూస్తే రాయుడును కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి చంపి బాడీని నదిలో పడేశారని తెలిసింది. అయితే షాకింగ్ అరెస్ట్ అయిన వాళ్ళు వినుతా కోట, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురు శివకుమార్, షేక్ తసన్, గోపిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులకు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసిన మోటివ్ ఏంటంటే రాయుడు వినుతా కోట పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను పొలిటికల్ రైవల్స్ కు లీక్ చేస్తున్నాడని, బెడ్రూమ్ లో తన మొబైల్ పెట్టి ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేస్తున్నాడని అలిగేషన్స్ వచ్చాయి. అయితే విషయాల గురించి తెలుసుకున్న వినుతా టీం రాయుడిని కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి చంపేశారని పోలీసులు చెప్పారు. చెన్నై పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి ఎవిడెన్స్ గురించి చెప్తూ వినుతా టీం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని మీడియా ముందు చెప్పారు. రాయుడు చెల్లెలు ధృవీకరించింది ఏంటంటే ఆమె ఆరోపణలు వినుతపై వ్యక్తిగత వ్యతిరేకతలతో హత్య జరిగిందని చెప్పింది. ఈ విషయంలో నేరస్తులకు తప్పకుండా శిక్ష పడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరింది. ఆయన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. అరెస్ట్ అయిన 19 రోజుల తర్వాత చెన్నై కోర్టు వినుతను, ఆమె భర్తను కండిషన్ బెయిల్ మీద విడుదల చేసింది. ఎందుకంటే మర్డర్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదని కోర్టు భావించింది. వినుత తన ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే కోర్టు మమ్మల్ని ఇన్నోసెంట్ అని నమ్మింది కాబట్టి అందుకే త్వరగా బెయిల్ ఇచ్చింది అని చెప్పింది. కానీ ఇప్పుడే మెయిన్ ట్విస్ట్ మొదలైంది. రీసెంట్ గా ఒక సెల్ఫీ వీడియో వైరల్ అయింది. అది రాయుడు చనిపోయే ముందు రికార్డ్ చేసినది. వీడియోలో రాయుడు ఏమన్నాడంటే, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్యాంప్ నుంచి నాకు 50 లక్షల రూపాయలు ఆఫర్ చేశారు వినుతా కోట మీద ప్రైవేట్ వీడియో కాంట్రవర్సీలో ఇంప్లిమెంట్ చేయమని, ఆయన కొన్ని సీక్రెట్ స్టేట్మెంట్స్ ఇవ్వమని చెప్పాడని, ఒప్పుకోకపోతే చంపేస్తామని థ్రెట్ చేశారు అని శ్రీనివాస్ ఒక వీడియో ద్వారా రికార్డ్ చేసి చెప్పాడు. అండ్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాంబ్లా పేలింది. అయితే రాయుడు ఆ వీడియోని బట్టి చూస్తే మెయిన్ గా మొదట్లో అది సెల్ఫీ వీడియో అన్నారు. బట్ అది సెల్ఫీ వీడియో అయితే కాదు. ఎందుకంటే మొబైల్ కెమెరా షేక్ అవుతుంది. బ్యాక్ కెమెరాతో రాయుడిని భయపెట్టి చెప్పించారని, అండ్ ఈ వీడియో ఇన్ని రోజులు ఎక్కడ ఉందని ప్రజలలో ఒక అపోహ ఉంది. కానీ వినుతా కోట కూడా సైలెంట్ గా లేదు. ఆమె మరో వీడియో రిలీజ్ చేసింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు అప్పీల్ చేసింది. నాకు అన్యాయం జరిగింది. శ్రీకాళహస్తి పాలిటిక్స్ లో నన్ను సైడ్ లైన్ చేయడానికి కాన్స్పిరసీ చేశారు. నేను ఎవరిని హర్ట్ చేయలేదు. కోర్టులో ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేస్తాను. ఆడియో, వీడియో ఎవిడెన్స్ లను రిలీజ్ చేస్తాను అని ఆమె చెప్పింది. విదేశాల్లో లక్షలు సంపాదిస్తున్న జాబ్ ను వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చాను అని రికార్డులో చెప్పింది. అయితే ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ చూద్దాం. 2019 ఎలక్షన్ లో వినుతా కోట జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేసి డిపాజిట్ కోల్పోయింది. బొజ్జల సుధీర్ టీడీపీ నుంచి 71,000 ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీ వేవ్ తో ఓడిపోయాడు. 2024లో ఎన్డీఏ అలయన్స్ లో టీడీపీ ప్లస్ జనసేన కలిసి సుధీర్ 45,000 మెజార్టీతో గెలిచాడు. వినుత అప్పటి నుంచి పొలిటికల్ గా ఇన్యాక్టివ్ అని సుధీర్ చెప్పాడు. కానీ వినుత అంటోంది ఏంటంటే నన్ను అవుట్ చేయడానికి సుధీర్ ప్లాన్ చేశాడని చెప్పింది. అయితే ఈ కేసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. రాయుడు వీడియో రియలా లేక ఫేకా? వినుత ఇన్నోసెంటా లేక గిల్టీనా? బొజ్జల సుధీర్ ఈ కేసులో ఇన్వాల్వ్డా? పోలీసులు ఇంకా వీడియో అథారిటీ చెక్ చేయలేదు. వినుత మరిన్ని ఎవిడెన్స్ రిలీజ్ చేస్తుందని చెప్పింది. శ్రీకాళహస్తిలో టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఇక ఇది ఒక మర్డర్ కేసు అయితే మాత్రమే కాదు, పొలిటికల్ పవర్ స్ట్రగుల్. జనసేన టీడీపీ మధ్య ఫ్యూడ్ పెరిగితే ఎన్డీఏ అలయన్స్ కు ప్రాబ్లం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అవుతారు? వినుత జనసేనలోకి బ్యాక్ వస్తుందా? కామెంట్ లో చెప్పండి. మీరు ఎవరి సైడ్ ఉంటున్నారు? వినుత ఇన్నోసెంటా లేక సుధీరా? అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.